నమస్కారం. విశ్వనటేశ్వర నటరాజం భజే అంటూ ఆ నటరాజు కొలువైన ఆ నాట్యం అది భారతీయత ఆత్మగా, భారతీయ సంస్కృతికి ఒక విశిష్టమైనటువంటి పరాకాష్ట అది నృత్యమే. అటువంటి ఆ నృత్యం ఈరోజు జాతీయ స్థాయిలో ఎంతో వికసిస్తూ భారతీయత యొక్క సంస్కృతి, సంప్రదాయ, సంస్కారాలని చాటుతున్నటువంటిది. ఆ విశ్వతేజమైనటువంటిది, ఆ విశ్వేశ్వరుడి యొక్క అనుగ్రహమైనటువంటి ఆ నృత్యం. అందుకని జాతీయ నృత్య దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ చెప్పుకుంటూ, సాంస్కృతిక వారసత్వంగా ఒక సంప్రదాయ కళ, సంస్కార సౌరభాలతోటి శోభిల్లుతున్నటువంటి ఆ నాట్యప్రభ అది ఈరోజు జాతీయ నృత్య దినోత్సవం నాడు ఈ నాట్యకారులందరికీ, నృత్యోత్సవం జరుపుకున్న అందరికీ కూడా శుభాభినందన తెలియజేస్తూ, నాట్యం ఒక వినోదమే కాదు, ఒక సందేశాత్మకంగా సమాజ కళలకి ఒక దీప్తిగా వెలిగేటువంటిది, భావోద్వేగాలకు ఒక ప్రతీకగా నృత్యకళ. అందుకని ఆ నృత్యకళని నృత్యకళో రక్షతి రక్షిత అంటూ సాహిత్య సంస్కృతి ఎంత గొప్పదో అటువంటి ఈ సారస్వత కళా విన్యాసం కూడా అంత గొప్పది కనుక భవిష్యత్ తరాలకి బాసటగా ఈ నృత్యకళ వెలుగులు అందాలని బాధ్యత బాటలుగా నిర్వహిస్తున్నటువంటి ఆ నృత్య సంస్థలందరికీ కూడా, అలాగే నాట్య విన్యాస ఆ కళాకారులందరికీ కూడా ఆ భారత్ యొక్క అనుగ్రహం ఉండాలి. భారతి అన్నది ఒక విశిష్టమే మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక. అందుకని భారతదేశంలో భారతీయత తత్వాన్ని అర్థం చేసుకున్న సాహిత్యం, కళ, అందులో నృత్యం సమాహారంగా ఉంటుంది. భారతి అనే దాంట్లోనే భావరాగ తాళాలు, ఈ అభినయ లయం, అలాగే తాళాల యొక్క అద్భుత నవరస భావన ప్రకటన, అభివ్యక్తి, ఈ అపూర్వ కళా సంగమంగా నృత్యం ఉంటుంది కనుక ఆ నృత్య కళాకారులందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ, భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ, శిరీష.